పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు తల్లిదండ్రులతో వెంటనే మాట్లాడండి అనేటువంటి ఒక అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనిలోని ముఖ్య అంశం 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు అద్భుత విజయానికి మన చేయూత. మొన్న జరిగిన పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం అనేది ఒక చిన్న అడ్డంకి మాత్రమే. అది మన పిల్లల భవిష్యత్తును ఆపలేదు. మన నైతిక మద్దతు వారికి నూతన శక్తిని అందిస్తుంది. దీనికై ప్రతి పాఠశాల వారు చేయవలసినవి ద్వారా లీప్ యాప్లోకి లాగిన్ అయినట్లయితే ఈ విధంగా మనకు ఆప్షన్స్ కనిపిస్తాయి. దాంట్లో స్టూడెంట్ అనేటువంటి ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే స్టూడెంట్ సంబంధించినటువంటి ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. వాటిలో యాక్షన్స్ అనేటువంటి దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనబడినటువంటి ఆప్షన్స్లో స్టూడెంట్ అసెస్మెంట్ అనే దాని మీద క్లిక్ చేయవలను. క్లిక్ చేసిన తర్వాత మనం చూసినట్లయితే అన్నిటికన్నా చివరన ఉన్నటువంటి ఇంటరాక్ట్ విత్ ఎస్ఎస్సి పేరెంట్స్ అనేటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం గమనించినట్లయితే మొన్న జరిగినటువంటి పరీక్షలలో ఫెయిల్ అయినటువంటి మన పాఠశాల విద్యార్థుల అందరి యొక్క వివరాలు ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే స్టూడెంట్ వారీగా ఇక్కడ వ్యూ మోర్ అనేటువంటి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి ఇక్కడ ఒక స్టూడెంట్కి సంబంధించి మనం చూద్దాం. ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ స్టూడెంట్ యొక్క వ్యూ మోర్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే పరీక్షలలో విద్యార్థి సాధించినటువంటి మార్కులు సబ్జెక్ట్ వారీగా ఇక్కడ కనపడడం జరుగుతుంది. దాంట్లో ఏ సబ్జెక్టులో అయితే విద్యార్థి ఫెయిల్ అయ్యాడో కూడా మనకు కనపడుతుంది. మనం ఇంతకుముందు తెలియజేసినట్లుగా విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడి మరి ఆ విద్యార్థిని సప్లిమెంటరీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విధంగా మనం సమాయత్తం చేసేటట్లయితే మనం ఇక్కడ స్పోకెన్ టు పేరెంట్ ఎస్ అనేటువంటి ఆప్షన్ను క్లిక్ చేస్తాం. తదుపరి ఇక్కడ డిక్లరేషన్ ఏమిస్తున్నాం? విద్యార్థి మరియు తల్లిదండ్రులకు భరోసా కలిగించి ఫలితాలపై దిగులు తొలగించి సప్లిమెంటరీని సవాలుగా స్వీకరించి దృఢ నిశ్చయంతో గెలవాలని సూచించాము అని మనం డిక్లరేషన్ ఇచ్చి సబ్మిట్ అనేటువంటి ఈ యొక్క బటన్ని క్లిక్ చేస్తాం. ఈ విధంగా మనం ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులతో మాట్లాడి ఈ విధంగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. గమనించగలరు.